జాతీయ నాయకత్వం అనుకుంటుంది. ఇది ఆ జాతీయ నాయకత్వానికి వదిలేయకుండా ఈ మధ్యలో అసలు రాజా సింగ్ అనేట ఆయన బీజేపీలో ఉన్న కాలం కంటే సస్పెన్షన్లో ఉన్న కాలం ఎక్కువ. ఆయన బీజేపీ నిజాయితీ పరుడైన బీజేపీ నాయకుడేం కాదు. నాకు తెలిసినంత వరకు ఆయన ఒకసారి శివసేన అంటాడు, ఇంకొకసారి ఇంకెటో పోతాడు, ఇంకోసారి సస్పెండ్ అవుతాడు. కాబట్టి అదొకటి. మూడవది, భారతీయ జనతా పార్టీ స్వభావం మారిపోతున్నది. భారతీయ జనతా పార్టీ కూడా ఒక ఫక్త్ రాజకీయ పార్టీగా ఒక సోషల్ డైమెన్షన్లో వెళ్తున్నది. ఈ సోషల్ డైమెన్షన్లో భాగంగానే వాళ్ళు ఇవాళ ఏమైంది, యూపీలో ఎస్సీ ఓట్లన్నీ మీకు వ్యతిరేకంగా పడడం వల్ల, నార్త్లో చాలా చోట్ల ఎస్సీ ఓట్లన్నీ మీకు దూరం అవ్వడం వల్ల ఇవాళ అటువంటి ఫలితాలు వచ్చినాయి. మీరు ఎస్సీలను బీసీలను కూడగట్టుకొని, ఎందుకంటే మీరు ఒక హామీ ఇచ్చున్నారు, మేము బీసీ ముఖ్యమంత్రిని చేస్తాము, బీసీ మీకు వేరే మార్గం లేదు, మీరు మళ్ళీ రెడ్డి ముఖ్యమంత్రిని చేస్తాంటే మీకు ఓటేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ ఉన్న రెడ్డి బాగానే పనిచేస్తున్నాడు, మీరు మళ్ళీ వెల్లమ ముఖ్యమంత్రిని చేస్తా అంటే మీకు ఓటేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ 10 సంవత్సరాలు వెల్లమ పాలన చూసినారు. మీరు ఒక హోప్ని ఈ బహుజన సామాజిక వర్గాల నుంచి ఎస్సీలను బీసీలను దగ్గరికి చేసుకోకపోతే, వాళ్ళను ముందు పెట్టుకొని మీరు రాజకీయాలు చేయకపోతే మీరు కూడా సంఘ పరివార్ లాగానే మిగిలిపోవాల్సి వస్తుంది తప్ప ఒక వైబ్రెంట్ పొలిటికల్ పార్టీగా నిలబడేటువంటి ఆస్కారం ఉండదు. కాబట్టి ఇవాళ అటువంటి డైనమిక్ ప్రశ్న మీరంటూ ఫక్తు రాజకీయ పార్టీగా మారిపోయింది అనేది ఒక అంశం, మళ్ళీ ఒక పక్కన బీసీ అనేటువంటి మూడు సిద్ధాంతపరం అంటున్నారు. ఇక్కడ సిద్ధాంతమై ఉంటే ఇవాళ అస్సాం మీ చేతులు ఉండకపోయేదండి. హేమంత్ విశ్వకర్మ మీ సిద్ధాంతం దారబోసుకొని చనుబాలు దాగి పెరిగినాడా? అరే ఇట్లా హేమంత్ విశ్వేశ్వరమని ఎట్లా వదిలేస్తారండి? అట్లా 10 మంది పేర్లు చెప్తాను, నేను వదిలేస్తాను 10 మందిని ఏదో ఒక రూపంలో. సార్ ఒకటి, నీ పార్టీలో ఉన్నంతసేపు సిద్ధాంతానికి కట్టుబడి ఉండాలనేది మొదటి ప్రిన్సిపల్ అండి ఎవరికైనా. వాళ్ళు బీజేపీలో చేరిన తర్వాత ఒకసారి పాలిటిక్స్ లో పోయిన తర్వాత వాళ్ళందరూ వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, అప్పుడు మళ్ళీ సిద్ధాంత ప్రాతిపదిక ఉండే వాళ్ళే మిగులుతారు. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే జనరంజకమైన వాళ్ళే ఎక్కువయ్యారనుకోండి, బయట నుంచి వచ్చిన వాళ్ళే జనాకర్షణ నాయకత్వ స్థానంలో వాళ్ళే ఉండి వాళ్ళందరూ వెళ్ళిపోదా, పార్టీ కుప్పకూలిపోదా? సార్ ఒకటి, జనాకర్షణ కానీ సామాజిక శక్తి కానీ సామాజిక చేతన కానీ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ లేదా ఒక యుద్ధం చేయగలిగే శక్తి కానీ లేనోళ్ళని పట్టుకొచ్చి మీరు మళ్ళీ మీరు చెప్పారు ఎవరిచ్చినా నిలబడతారు. మల్కాజిగిరిలో ఒకటి గాలిలో ఇంకెవరు నిలబెట్టినా గెలిచేవాళ్ళు కాదా? మీరు ఎంపీలుగా నిలబెట్టేటప్పుడు మీ సిద్ధాంతము నోరు లేకపోయినా సరే దేశం కోసం ధర్మం కోసం మౌనంగా ఉండేటోళ్ళని తీసుకొచ్చి పెట్టినా కూడా వాళ్ళు గెలిచేటోళ్ళు. కానీ ఇప్పుడు పార్టీ నిర్మించాలంటే వాళ్ళకి 2 మార్గాలు. ఒకటి, టీఆర్ఎస్ని చీల్చాలి, టీఆర్ఎస్ తోటి స్నేహం చేస్తావా, యుద్ధం చేస్తావా, టీఆర్ఎస్ ప్లేస్ని పర్మనెంట్గా ఆక్యుపై చేసుకోవాలి. మొన్న ఎలక్షన్లలో ఎట్లాగైతే టీఆర్ఎస్ ఓట్లను ఆక్యుపై చేసుకున్నారో, ఆకర్షించుకున్నారో, అట్లా వాళ్ళ క్యాడర్ కూడా రీచ్ కావాలి, గ్రామ పంచాయతీ లెవెల్ నుంచి పార్టీ నిర్మించుకోవాలి. అటువంటి శక్తి ఉన్నటువంటి నాయకులు కావాలి. హైదరాబాద్లో తిరిగి మేము ఎమ్మెల్సీలము, మేము ఎంపీలము, మేము ఎమ్మెల్యేలము, మేము సంఘ సంచాలకులము, ప్రచారకులము అంటే నడవది. మాస్ పొలిటీషియన్ అనేది కావాలి, ఇది నా అభిప్రాయం. రెండవది డెఫినెట్గా ఈ మట్టివాడు ఈ మట్టితోటి పోరాటాలతోటి యుద్ధంతో త్యాగంతో, అది వెంకటేశ్వర్లు అయ్యుండొచ్చు, అది ఈటెల రాజేందర్ అయ్యుండొచ్చు, అది ఇంకొకరు మీరు అక్కడ వేస్తున్నటువంటి లక్ష్మణ్ అయ్యుండొచ్చు, లేదా ఇటువంటి వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కావాలి. కానీ మేము ఏదో ఐసోలేటెడ్గా వస్తాము, మేము ఎలీట్గా వస్తాము, మాకు అట్లా ఉండే అవకాశం లేదు. ఎస్, వాళ్ళు నిజంగానే అట్లాంటి క్రైటీరియా పెట్టుకొని హేమంత్ విశ్వశర్మ అవసరం లేదు మనకి, అట్లాంటి వాళ్ళు వద్దు, పూర్తిగా మన ప్రచారాలకు ఇస్తామంటే అది వాళ్ళ ఇష్టం. కానీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో ఒక